నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోట పట్టణంలో ఘనంగా దివంగత నేత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 36వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి సమావేశం. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేసిన టీటీడీ చైర్మన్. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి. ఫీజు పోరు పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి. దివంగత మహనీయులు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నా రాజకీయ ఎదుగుదలకు మార్గదర్శకులని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 36వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఉన్న గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు. కోట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పాశంను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల కోసం ఆస్తులను పోగొట్టుకున్న ఏకైక కుటుంబంగా నల్లపరెడ్డి కుటుంబం ఉంటుందన్నారు. రాజకీయ ఎదుగుదలకు నల్లపరెడ్డి కుటుంబం ఉందన్నారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉంటూ ఆపద్బాంధవుడిగా నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి కీర్తి గడించారని, అలాంటి మహనీయులను స్మరించుకునే అవకాశం కల్పించిన గోపాల్ రెడ్డి తనయుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు జరగనున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, వాకా విజయ్ భాస్కర్ రెడ్డి, జితేంద్ర రెడ్డి, తీగల సురేష్ బాబు, పాదర్తి కోటారెడ్డి, కొకర్ల మధు యాదవ్, షేక్ సంషుద్దీన్, నాయబ్ రసూల్, మస్తాన్ బాషా, యాక్సిరి చిన్నయ్య, గూడూరు కిరణ్, సిద్దపరెడ్డి, పొలమ్మ, సుహాస్ని, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, మేజూరు మల్లికార్జునరావు, రాయపు సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం, రోడ్డు కాంట్రాక్టర్ డేగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారు గోపాల్ రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు అర్జెంటుగా చెన్నై పోవాల్సి వచ్చి నాలాగున్నారు. వారు ఈరోజు వచ్చి తండ్రి గారికి నేను పూర్వమాల చేసి నేవాళ్ళు అనిపిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మా తండ్రి గారి యొక్క విగ్రహానికి పూర్వమాల వేసినానికి వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇది 37 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ వేడుక జరుపుతున్నాము. అది నా ఒక్కరిలో కాదు, ఆయన అభిమానులు, నా స్నేహితులు, నేను హైదరాబాద్ ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆపుకుండా చేసిన ఘనత నాతో ఉండే మా కుటుంబ అభిమానులందరికీ ఒకసారి ఈరోజు ఆ సందర్భంగా వాళ్ళందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మా కుటుంబం మీద అభిమానంతో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి ఈరోజు గార్లెండ్ వేస్తానని చెప్పడం జరిగింది. మరి ఒకసారి మనందరి తరఫున, ఈ గ్రామం తరఫున, చుట్టుపక్కల ప్రాంతాల తరఫున మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారు సన్యాస వ్యాసంగా కూర్చోండి. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి వారసులు పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా నాయకుడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మా జలీల్ అహ్మద్ గారికి, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి కోటారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 37వ రాజగోపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేను నిన్న అర్జెంట్ పని మీద వేరే దగ్గరికి వెళ్ళాను, అందువల్ల రాలేకపోయినాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను ఖచ్చితంగా పెద్దగానికి నేను పూలమాల వేయాలన్నా అని చెప్తే ఈరోజు మంచి ఏర్పాట్లు చేసినటువంటి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మనం చెప్పాల్సిన అవసరం లేదు. నల్లపరెడ్డి గురించి మేము చాలా తక్కువ వాళ్ళ గురించి చెప్పాలంటే, ఎందువల్లంటే వాళ్ళందరి వల్ల మేమంతా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. అలాంటి ఎంతోమంది పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని రాజకీయాల వైపు మొదలుపెట్టినటువంటి నల్లపరెడ్డి కుటుంబాలు ఇవన్నీ కూడా. అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారిని చెప్పాలంటే, ఇక్కడ లోకల్గా ఏ ఊర్లో ఏ చిన్న తగాదైనా ఇక్కడ దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఎవరు తప్పుంటే వాళ్ళని చెప్పి నచ్చజెప్పి ఇటువంటి నల్లపరెడ్డి అన్నదమ్ములకి ఇద్దరు కూడా బాసలుగా నిజమైనటువంటి మహా వ్యక్తి అని చెప్పి అందరూ చెప్తారు. నాకు ఆ పెద్దానికి గురించి అడిగితే ఆయన నాయకుడిది మొత్తం ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరు తప్పు చేసినా పిలిపించి మాట్లాడి అందరినీ ఒకటి చేసే మంచి మెంటాలిటీ. ఈ యొక్క కోట మండలంలో ఎవరు పెద్ద మనిషి అంటే ఖచ్చితంగా ఈ డివిజన్లో గూడూరు, వాకాడు, కోట పెద్ద మనిషి ఎవరంటే మన రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారని చెప్తున్నాము. ఎందుకంటే నేను విన్నాను, చాలాసార్లు విన్నాను. ఏంది పెద్ద అందరూ చెప్పుకుంటుంటాడు కాబట్టి అటువంటి మహానుభావుడికి ఈరోజు నా చేతుల ద్వారా పూలమాలయడం నాకు అదృష్టంగా నేను భావిస్తూ, అట్లాగే పెద్ద ఆయన నాయకత్వంలో పెద్ద ఆయన వారసుడిగా అన్న జగన్మోహన్ గారు ఇక్కడ కొనసాగుతున్నారు. అందరికీ కూడా చెప్పాను, అందరి పార్టీ నాయకులకి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఈరోజు మనకి అలా ఎవరు లేనప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ గారు. ఆ జగన్మోహన్ని మనందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మొహమాటంగా అందరూ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన గౌరవానికి తగ్గకుండా ఈ యొక్క డివిజన్లో అన్ని పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ గారి ఆశీర్వాదాలు కూడా మా అందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఏమన్నా మాతో ఉన్న వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పొరపాటు చేస్తే దయచేసి మనసులో పెట్టుకోకూడదని చెప్పి మా జగన్మోహన్ గారికి తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి కోట ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా. ఎన్నో నెలల నుంచి ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు వచ్చినా చేయలేని పరిస్థితి. ఇది యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోవచ్చింది, కానీ సురేష్ దాన్ని ఒక 20% పోతే మట్టి వేస్తా చేసి అది లైవ్లో పెట్టాడు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. మేము కూడా గట్టిగా చెప్పాడు మా జగన్మోహన్ అయితే, మా జైలు అయితే రోజు రచన ప్రతిరోజు ఫోన్ చేసి ఎప్పుడు అన్నా తుఫాన్ అన్నా అతను కాంట్రాక్టర్ కదన్నా పాప పోతే అన్యాయం అయిపోతాడన్నా ఉండినన్నా కొన్ని రోజులు అయితే సరే కాంట్రాక్టర్ కూడా నేను కూడా ఎక్కువగా బలవంతం చేశా. అయినప్పటికీ అప్పుడప్పుడు పనులు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆ పనులు కూడా శరవేగంగా జరపాలని చెప్పి కాంట్రాక్టర్ సురేష్ గారికి తెలియజేస్తూ వస్తాం. మేము పర్యవేక్షణ మాత్రమే ఆల్రెడీ ఎప్పుడో శాంక్షన్ అయ్యింది, ఇది జరుగుతున్న వర్క్ కాబట్టి వచ్చి పర్యవేక్షణ వరకు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా జగన్మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా కోట మండలం అలంపాడు పంచాయతీ పరిధిలోని చీకళ్ళదిబ్బ గ్రామంలో దొరవకట్ట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకూరు దశరథ రామరెడ్డి వెంకటేశ్వరలమ్మ దంపతులు తమ సొంత నిధులతో నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. దశరథ రామరెడ్డి తల్లిదండ్రులు చిలకూరు రామసుబ్బారెడ్డి సుశీలమ్మ జ్ఞాపకార్థకంగా ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు చిలకూరు దశరథ రామరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా కోట గ్రామం నుంచి ఎమ్మెల్యే కాన్వాయ్తో యువత బైక్ ర్యాలీ చేపట్టారు. పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఎదురెళ్లిన వేద పండితులు ఆశీర్వదించి స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు ఎమ్మెల్యేకు మంగళహారతులిచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామ యువత సాల్వాలు గజమాలతో సత్కరించారు. అనంతరం బస్ షెల్టర్ కు రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలకూరు దశరథ రామరెడ్డి, నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తర్ రెడ్డి, పుచ్చలపల్లి సర్పంచ్ దువ్వూరు గోవర్ధన్ రెడ్డి, వంజివాక సర్పంచ్ పాముల అంకమ్మ, అలాగే ఎంపీటీసీ సభ్యులు ఎంపీటీ శశి, ఉత్తమ నెల్లూరు ఆయకట్టు చైర్మన్ జంగిట కృష్ణయ్య, మోమిడి రవీంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమిని పురస్కరించుకొని ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించింది. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సప్త వాహనాలపై శ్రీవారు తిరుమల మాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని అన్నారు. రథసప్తమి నాడు ఉదయం 6:44 సూర్యోదయ గడియలు రానున్నాయని, ఆ గడియల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయని చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకుని 2 లక్షల మంది వస్తారని అంచనా వేశామన్నారు. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామన్నారు. టైం స్లాట్ టికెట్ను ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రద్దు చేశామని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. రథసప్తమి సందర్భంగా 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళపాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు
చేయటం జరుగుతుంది. సుమారు 8 నుంచి 10,000 మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకు ఇస్తున్నారు. చాలా ప్రశంసలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత చలిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటే కరెక్ట్ అయింది కాదు కదా. గతంలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అధిగమించి మనం ఏం చేయాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు చర్చ జరిగింది. ప్రభుత్వం ఆల్రెడీ ప్రాథమిక చర్యలు తీసుకుంది కదన్నా. ఓకే, దాని మీద ఏమి పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, పోలీస్ ఎస్పీ గారికి వారందరితో చర్చించి మా తరపు నుంచి బోర్డులో కూడా వారి సీనియర్ అధికారులు వచ్చారు, వాళ్ళతో కూడా చర్చించి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళు మెయిన్గా లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు చెప్పారు. ఇలా ఎలా చర్యలు తీసుకున్నాం, ఇంతమంది పోయిన సంవత్సరం 650 మంది పోలీస్ సిబ్బందిని వాడితే ఈసారి 1300 పోలీస్ సిబ్బందిని వాడుతున్నారు. ఎక్కడా కూడా రిస్క్ లేకుండా ఏమేమి చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నామనేది వారు చెప్పారు. మేము కూడా బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు, సభ్యులు కూడా సజెషన్స్ ఇచ్చారు. దాని ప్రకారం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా వేరే ఏమైనా ఉంటాయి ఫుల్ అయిన తర్వాత ఇంకా అవును, ఖాళీ అయ్యేదాకా పోలీసు సైడ్ నుంచి లోపలికి వెళ్లకుండా, క్రౌడింగ్ జరగకుండా, ఓవర్ క్రౌడింగ్ జరగకుండా వాళ్ళు పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకుంటారు. విజిలెన్స్ సైడ్ నుంచి, పోలీస్ నుంచి అవన్నీ ఆల్టర్నేట్ గా స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం, ముఖ్యమైన కూడళ్లలో అక్కడ హెచ్డి ట్రాన్స్మిషన్ చేయడం, మాడవీధుల్లో జరిగే వాహన సేవలు అవన్నీ వీక్షించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు కూడా చేస్తున్నాం, అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి. రాలేని వాళ్ళు లోపలికి రాలేని వాళ్ళు మీకు తెలిసిందే కదా, 180,000 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అందరూ కూడా అది అయ్యేదాకా కూడా బయటకు రావడానికి, ఎవరు లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడ ఖాళీగా ఉండదు. మీకు తెలిసిందే, సూర్యప్రభ వాహనానికి మీకు పొద్దున్న గ్యాలరీలన్నీ కూడా నిండిపోతాయి. ఇంకా మిగిలిన వాళ్ళు బయట నుంచి చూసుకోవాల్సి వస్తుంది. అందరూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవార్లను తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మంత్రులకు స్వాగతం పలకగా మంత్రులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి దత్తాత్రేయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ఆలయ ఈవో శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. राजद्वारे राजमुखे व्यवहारे सर्वकार्येषु सर्वदाधिपत्ये प्राप्तरस्ता मनोरथाः मनस्सङ्कल्पाः परिपूर्णाः भवन्तु राजसेवायां जनसेवायां ग्रामसेवायां पुरसेवायां
విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే ఇవ్వాలంటూ తమ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 5న పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు విద్యార్థులతో కలిసి ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 5న నగరంలోని వీఆర్సీ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నేతలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం విద్యా దీవెన కింద 2800 బకాయిలు పెట్టిందన్నారు. ఇది కూడా పెట్టుకోండి. అవి ఉన్నాయి తీసుకోండి. బాగా అనుకోండి. ఆ గోడకు పోండి. నిలబడి అక్కడే సరిపోయిందా? రైట్. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా దాదాపుగా 3,900 కోట్ల రూపాయల బకాయిలు రోజు పెండింగ్ ఉన్నాయి. 2,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. 1,100 కోట్లు బోర్డింగ్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని విద్యార్థి లోకానికి అండగా నిలుస్తూ మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5వ తేదీ ఫీజు పోరు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి కలెక్టరేట్కి వెళ్లి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 10:30 కలెక్టరేట్కి వెళ్తాం. 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర 10 గంటలకు ప్రారంభించి 10:30కి జిల్లా కలెక్టరేట్కి వెళ్లి కలెక్టర్ గారికి ఈ ఫీజు పోరు మీద వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు పాపం విద్యార్థులు ఫీజులు కట్టేటువంటి స్తోమత లేక చదువులు నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే యాజమాన్యాలు ఈ ప్రభుత్వం ఇది చెప్పినా సరే మీరు ఫీజు కడితే తప్ప మిమ్మల్ని క్లాసులకు రానివ్వం, మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టాం, మీకు హాల్ టికెట్లు ఇవ్వం, మీరు చదువు పూర్తి చేసినా మీకు సర్టిఫికేట్లు చేతికి రావాలి అంటే మాకు ఫీజు మీరు కడతారా ప్రభుత్వం కడుతుందా, మా చేతికి ఫీజు డబ్బులు వసూలైనంత వరకు మేము మీకు ఇవేవి కూడా మిమ్మల్ని పరీక్షలు రాయలేము, రాసి పాస్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి ఒక పక్క అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చీమ కుట్టినట్టైనా లేకుండా పిల్లలు చదువుకుంటే చదువుకుంటారు, చదువుకోకపోతే చదువుకోకపోతారు, చదువులు ఆగిపోతే ఈ ప్రభుత్వం మీద భారం పడకుండా పోతుంది, ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేడు. కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు గోడుగోడుమని చెప్పి బాధపడుతున్నారు. చాలా మంది బిడ్డల పాపం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్ళు కాలేజీ యాజమాన్యం మీరు కట్టాల్సిందని చెప్తే కట్టలేక పాపం ఆ పిల్లల్ని 10 మంది ముందు నిలదీసి అడిగేటప్పటికి తట్టుకోలేక ఆ పసి హృదయాలు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు. అటువంటి వాటికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దానికి వసతి దీవెనను జోడించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 5 సంవత్సరాల కాలం కూడా విద్యా దీవెన వసతి దీవెన క్రమం తప్పకుండా అందించడం జరిగింది.
కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏదైతే అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసిందో, యువతకు సంబంధించి మేము నెలకు 3,000 ఇస్తాం నిరుద్యోగ వృత్తిని మోసం చేసినట్టు, ఆడబిడ్డ నిధి కింద మేము నెలకు 1,500 ఇస్తారని మహిళలు మోసం చేసినట్టు, విద్యార్థులు కూడా మోసం చేస్తుంది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే వీటికి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ఫిబ్రవరి 5వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ సహాయ సహకారాలు అందించి దీనిని విజయవంతం చేయవలసిందిగా విద్యార్థులకు వేల కోట్ల బోధన రుసుమును బకాయి పెట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో పింక్ డైమండ్ అది ఇది అని మాట్లాడిన విజయసాయిరెడ్డిని జైల్లో పెట్టాలి. వైకాపా పాలనలో వేధించిన వారిని శిక్షించడంలో పోలీసుల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది. మైనింగ్, రెవెన్యూ తదితర శాఖల్లో బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న కొందరిని రక్షించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాలు చేస్తుంది సిగ్గు లేకుండా. 5వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చేస్తుందంట. ఎంత బకాయిలు పెట్టిపోయినారు మీరు? మేము 700 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాం. ఓవరాల్ గా బకాయిలు 6,000 కోట్లు రిలీజ్ చేశాం. అట్లా అసలు నివేదిక ఏమిచ్చింది? ఘోరంగా ఉంది పరిస్థితి. 8వ తరగతి విద్యార్థి 3వ తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పారు. అంటే నాడు నేడు నువ్వే చెప్పుకున్నావు. అక్కడ టాయిలెట్స్ కూడా దరిద్రమైన పరిస్థితి అని చెప్పేసి అసలు ఇచ్చిన నివేదిక. అంటే అసలంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద మీరు 5వ తేదీ ధర్నా చేస్తున్నారు. మీరు చేసిన పాపాల మీద ధర్నాలు చేయండి. అందుకంటే ఘోరం ఇంకోటి లేదు. డిఎస్సి మేము 16,437 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అరౌండ్ మార్చ్ 15 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. తమరు ఎప్పుడన్నా చేశారా టీచర్స్ రిక్రూట్మెంట్, డిఎస్సీలు? ఏంలే. అసలు పరిస్థితి ఏంటంటే మేము ధర్నాలు చేయాలా? మీరు వ్యవస్థలు సర్వనాశనం చేసి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాల్లో రోజు ఇప్పటికీ మీ కథలే మేము చదువుకోవాల్సి వస్తుంది. పత్రిక తెరిస్తే మీదే, మీ స్కామ్లే. మేము ధర్నా చేయాలంటున్నారు మా వాళ్ళు. ఏంటంటే 8 నెలలు అయిపోయింది. ఆ A1, A2 కాకుండా ఆ నలుగురు ఇద్దరు కలిస్తే 6 మంది. వాళ్ళని ఒక్కరి మీద ఇంకా చర్యలు లేవు. బ్యాక్ డ్రాప్ లో కూర్చొని ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారని స్టోరీలు చదువుతుంటే మా కార్యకర్తలు అసహనం, అన్రెస్ట్ పెరిగిపోతుంది. మేం చేయాలి ధర్నా, మీ మీద చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలని, మీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవించాలని. అది ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తామమ్మా. విజయసాయిరెడ్డి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. 2018లో బాబు గారు పెరట్లో బ్లూ డైమండ్ ఉందన్నాడు, పింక్ డైమండ్ ఏదో. ఆ రోజే కాలర్ పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి చూపించి ఎత్తి లోపలేసి ఉండాల. మీ ధర్మారెడ్డే చెప్పాడు అసలు అటువంటిది లేదని. మళ్ళీ నిన్న మా గవర్నమెంట్ లో నిన్ను జైల్లో వేస్తా. ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంకి వస్తాము, మొత్తం రాజకీయ నాయకుల్ని, అధికారులని జైల్లో వేస్తా. ఈయన విజయసాయిరెడ్డి బాబు గారు బతుకుంటే నిన్ను జైల్లో వేస్తా. ఎందుకు వచ్చింది అంత ఫ్యాట్? ఎందుకు పెరిగిపోయింది? 6 మందిలో అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది? ఏంటిది పరిస్థితి? మీరు చేసిన దోపిడీలు, విధ్వంసాలు కథలుగా పత్రికల్లో వస్తుంటే, విత్ ఆల్ ఎవిడెన్సెస్, అన్ని సాక్ష్యాలతో కూడా వస్తుంటే ఆశను మాలో ఉంది. బాబు గారిని కంటికి నీళ్లు పెట్టించిన వాడు ఎక్కడున్నాడు? కంట తడి పెట్టించిన వాడు ఎక్కడున్నాడు? మీకు సిగ్గు శరమ లేకుండా మీరు ధర్నాలు చేస్తున్నారు. అసలు రిపోర్ట్ చూస్తే, నివేదిక చూస్తే సిగ్గుతో తలదించుకోవాలా. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టోటల్ స్ట్రీమ్ లైన్ చేసినాడు.
వ్యవస్థకి మళ్ళీ తిరిగి పూర్వజన్మని ఇచ్చినాడు. ఆయన పరిస్థితి ట్రాక్ లో పెట్టాడు. మీరు ధర్నా చేస్తామంటున్నారు, నవ్విపోతారు. ప్రభుత్వంలో మెతకతనం ఉందా, లేకపోతే పోలీసు వ్యవస్థలో లోపం ఉందా? కొన్ని ఇన్సిడెంట్స్ మేము కళ్ళారా చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థలో నిర్లిప్తత ఉంది, మా కళ్ళారా చూస్తున్నాం. 5 ఏళ్ళు మేము మా కార్యకర్తలు, మా నాయకులు నరకం అనిపించాం. నరకం టాప్ టు బాటం, బాబు గారి దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు. రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి, భూముల రికార్డులు మార్చేసినారు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎప్పుడు చట్టం వస్తుందో, ఎప్పుడు అటువంటి భూమాఫియాని ఏ రోజు చర్యలు తీసుకునే అవకాశం వస్తుందో వెయిట్ చేస్తున్నాం. పెద్దారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ విశాఖపట్నం వరకు రోజు అవే. ఎందుకు 8 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి, 8 నెలలు అయింది. అందరు వెయిట్ చేస్తున్నారు. ప్రజల సొత్తు అది, ప్రజల సొత్తు. ఈరోజు ఒకరు అధికారం వస్తారు, రేపు ఒకరు వస్తారు, పోతారు, ఉంటారు. బట్ ప్రజల సొత్తుని కాపాడాల్సింది ప్రభుత్వాలు, ప్రభుత్వంలో పెద్దలు. వాళ్లే ల్యాండ్ స్కామ్స్ చేస్తే అంటే అల్టిమేట్ గా కార్యకర్తలు, ప్రజలు కోరుకునేది గత 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది అందరి కోరిక, ప్రజల కోరిక. సార్, అధికారులు కొంతమంది ఆఫీసర్స్ లాబింగ్ తో వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అది కప్పిపుచ్చితేనే తాము సేవ్ అవ్వగలం అన్న ఒక కోణం అనేది కనపడుతుంది. దీన్ని అసలు ఎలా చూస్తారు? అంటే 8 నెలలు అయిపోతున్నా కూడా ఏ ఒక్క అధికారికి కూడా వాటి మీద శ్రద్ధ చూపెట్ల. పేపర్లో వచ్చిన తర్వాత చర్యలు అయితే మొదలవుతుంది. అధికారులు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు ఎందుకు ప్రజలు కట్టే పన్నులు ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు ఉద్యోగాలు చేసేది, ఎందుకు నిర్లిప్తత వ్యవహరిస్తున్నారు అర్థం కావటం లేదు. బ్యాక్ డోర్ లో వచ్చి మైనింగ్ లో, రెవెన్యూలో బ్యాక్ డోర్ లో వచ్చి దోపిడీ చేసిన వైసీపీ వాళ్ళు సేవ్ అయిపోతుంటే వాళ్ళు మళ్లీ ఆ ఆస్తుల్ని వాళ్లే స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తుంటే ఏం మెసేజ్ ఇస్తాం రాష్ట్రంలో? దాని మీద ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్మోహమాటంగా, స్ట్రిక్ట్ గా, కఠినంగా వ్యవహరించాలా, తాడో పేడో తెలుసుకోవాలా. వాళ్ళు ఎవరైనా సరే, A1 A2 దగ్గర నుంచి ఆ 4 దగ్గర నుంచి ఎవరైనా సరే, దాంట్లో మనం నెమ్మదిగా ఉండాము, కొంచెం కూల్గా ఉండాము అనేది ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో ఘనంగా దివంగత నేత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 36వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి సమావేశం. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేసిన టీటీడీ చైర్మన్. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి. ఫీజు పోరు పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.